మొయినాబాద్ డ్రగ్స్ కేసులో స్పీడ్ పెంచేశారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి కస్టడీ కోసం ఇప్పుడు ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ రెడ్డితో సహా మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. మొత్తం 3 నిందితులను విచారించబోతున్నారు మొయినాబాద్ పోలీసులు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ తో పాటు మందు పార్టీ కూడా జరిగిందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే కాల్పుల సౌండ్ వినిపించిందన్నారు పోలీసులు. బుల్లెట్ సౌండ్ విన్న వెంటనే అప్రమత్తమైనట్లుగా చెప్పారు పోలీసులు. తాము పోలీసుల ఫైరింగ్ చేయొద్దని గట్టిగా అరిచామని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. తాము హెచ్చరిస్తున్న మరో 2 రౌండ్ల కాల్పులు జరిపారన్నారు. మీరు కాల్చండి, ఏం జరిగినా నేను చూసుకుంటా అనే మాట గట్టిగా వినిపించిందని, తామంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్ సౌండ్ ఆగిపోయిందంటున్నారు పోలీసులు. పోలీసుల్ని భయభ్రాంతులకి గురి చేయడానికి ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లుగా నమిత్ శర్మ చెప్పినట్లుగా కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. కాల్పులతో పోలీసుల్ని తీవ్రంగా గాయపరచాలనుకున్నారని, కాల్పుల తరువాత ఫామ్ హౌస్ నుంచి పారిపోవాలని చూశారని అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకోలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు పోలీసులు. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి, ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడడానికి. ప్రణీత, పోలీసులు అందులో మెన్షన్ చేసిన దాని ప్రకారం మీరు కాల్చండి నేను చూసుకుంటా ఏమైనా అని ఎవరు అన్నారు? దానికి సంబంధించి ఏమైనా మెన్షన్ చేశారా? అయితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం ఈ సెంటెన్స్ని కూడా అందులో పెట్టారు. సో ఫైరింగ్ చేస్తున్నటువంటి క్రమంలో తాము లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులమని చెప్పినా సరే ఫైరింగ్ ఆగలేదు, మీరు కాల్చండి నేను చూసుకుంటాననేటువంటి వర్డ్ తమకు వినిపించినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అయితే అది ఎవరు అన్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి విచారణ కూడా పోలీసులు ఒకవైపు చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఈ ఫైరింగ్ చేసినటువంటి రోహిత్ రెడ్డి బ్రదర్ రితీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి గన్ లైసెన్స్ని కూడా సస్పెండ్ చేసేటువంటి యోచనలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే పోలీసులు మనం చెప్పినా సరే వినిపించుకోకుండా అక్కడ ఫైరింగ్కి పాల్పడడం ప్రధాన నేరంగా పోలీసులు దీన్ని చూస్తున్నారు. కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ 3కి కూడా రిమాండ్ విధించేటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి కారణాలతో ఈ లైసెన్స్ని కూడా సస్పెండ్ చేసేటువంటి యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అరెస్ట్ అయినటువంటి ఈ 3ని కూడా రితీష్ రెడ్డి, రోహిత్ రెడ్డి అండ్ నమిత్ శర్మ, ఈ 3ని కూడా ప్రజెంట్ చెంచల్గూడ జైల్లో కృష్ణా బరాక్లో ఉంచారు. గతంలో అరెస్ట్ అయినటువంటి వైట్ కాలర్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ అఫెండర్స్ ఉన్నటువంటి బరాక్లోనే ఈ 3ని కూడా సపరేట్గా ఉంచినట్టు సమాచారం అవుతుంది. దీంతోపాటు ఈ మొత్తం వ్యవహారం మీద అసలు వీళ్ళు ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చింది, ఈ పార్టీకి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా సరే అక్కడికి వెపన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి అంశాల మీద విచారించేందుకు 3ని కూడా మొయినాబాద్ పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ని ఈరోజు ఫైల్ చేయబోతున్నారు. సో కస్టడీకి ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే కనుక చాలా పెద్ద విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఒక సినీ నిర్మాతకి సంబంధించినటువంటి వ్యవహారంలోనూ రోహిత్ రెడ్డి పేరు ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు ఫర్దర్గా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈరోజు కస్టడీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత రేపు ఇది కోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.